హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ తేదీన డబల్ ధమాకా అన్నమాట. ఎందుకంటే 2 పథకాల డబ్బులను విడుదల చేయబోతున్నారు. సో రైతు భరోసా డబ్బులను ఈసారి ఈ అర్హతలు ఉన్న రైతులకు మాత్రమే విడుదల చేస్తారు. ఈ అర్హతలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్లీజ్ చూడండి, ఇక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఇది నిజంగా డబుల్ ధమాకా అనే చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా పథకం డబ్బులు, మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 22వ విడతగా 2,000 రూపాయల విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ముందుగా రైతు భరోసా విషయానికి వస్తే సంక్రాంతి కానుకగా డబ్బులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన అర్హులైన రైతులను కొత్త నిబంధనల ప్రకారం ఫిల్టర్ చేయాల్సి రావడంతో ఈ పథకాన్ని కొంతకాలం పోస్ట్పోన్ చేసి కొత్త తేదీలను ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం గతంలో ఉన్న రైతు బంధు 10,000 రూపాయలను 12,000 రూపాయలకు పెంచుతూ ఈసారి అనర్హులకు డబ్బులు పడకుండా ఖచ్చితమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. గతంలో 15, 20, 30 ఎకరాలు ఉన్న వారికి కూడా డబ్బులు అయితే వచ్చేవి. కానీ ఇప్పుడు మొత్తం భూమి విస్తీర్ణం, మట్ట మరియు మాగాన్ని కలిపి 10 ఎకరాల లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా అయితే వర్తిస్తుంది. అలాగే ఒక రేషన్ కార్డు ఒక యూనిట్గా తీసుకొని కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా ఒక్కరికి మాత్రమే బెనిఫిట్ అయితే ఇస్తారు. ఎందుకంటే భూమిని పేర్లు మార్చేసి ఎక్కువ డబ్బులు తీసుకునే మోసాలను అడ్డుకోవడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం అన్నమాట. సో ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి పెన్షన్ పొందేవారు ఈ పథకానికి అనర్హులు కాగా, ఆసరా లేదా చేయూత పెన్షన్లు తీసుకునే వారికి ఇది వర్తించదు. రైతు తెలంగాణ శాశ్వత నివాసి అయ్యి ఉండాలి, బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ అయి ఉండాలి, ఎన్పిసిఐ మ్యాపింగ్ పూర్తయి ఉండాలి, పట్టాదార్ పాస్బుక్ను ఆధార్తో వెబ్ ల్యాండింగ్ చేసి ఉండటం తప్పనిసరి. ఇవి లేకపోతే రైతు భరోసా డబ్బులు రావు. అర్హులైన రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఒకరోజు ఒక ఎకరం లెక్కన విడతల వారీగా డబ్బులు అయితే జమ అవుతాయి. సో ఈ ప్రక్రియ మనకు ఈ జనవరి 31వ తేదీ వచ్చేలోపు సమయానికి మంజూరు చేసి వచ్చే నెల మొదటి వారం నుంచి అంటే ఫిబ్రవరి 10వ తేదీ వచ్చే వరకు కూడా కొనసాగుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వం విషయానికి వస్తే పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు 22వ విడత 2,000 రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. ఇది కూడా సేమ్, అంటే జనవరి 31వ తేదీ వచ్చేలోపు ముందు తేదీలలో మంజూరు చేసి అంటే అర్హుల జాబితా విడుదల చేసి ఆ తరువాత ఫిబ్రవరి మొదటి వారం నుంచి 10వ తేదీలోపు డబ్బులు జమ చేసే అవకాశం ఉంటుంది. ఈ డబ్బులు రావాలి అంటే ఆధార్, ఈకేవైసీ, బ్యాంక్, ఎన్పిసిఐ మ్యాపింగ్ తప్పనిసరిగా పూర్తయి ఉండాలి. ఇవి సరిగ్గా ఉంటే రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ 2,000 రూపాయలు కూడా అదే సమయంలో ఖాతాల్లో పడే అవకాశం ఉంటుంది. సో టుడే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.